ఆమెన్ హల్లెలూయా. అక్కడ ఏటుంది, ఆ మందిరంలో ఏటి ప్రవహిస్తుంది, ఆ రివర్ ఇస్ ఫ్లోయింగ్. ఆమెన్ హల్లెలూయా. ఆ రివర్ దట్ మేక్స్ జాయ్ టు అవర్ హార్ట్స్. మా యొక్క హృదయానికి ఆనందపరిచే ఒక రివర్ అనేది ఆ టెంపుల్లో లేకపోతే ఆ మందిరంలో ఉంది. ఆమెన్ హల్లెలూయా. అది ఎలాంటి నది ఒకసారి చూద్దాము. ఎజికియల్ 47:1-5 ఒకవేళ చదివితే అక్కడ మాకు తెలుస్తుంది. అంటే చదవకండి, నేను చెప్తాను. జస్ట్ ఏంటంటే ఒక ఒక మనిషి, అంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఒక మనిషి అనగా దేవుని దూత నడిపిస్తాడు అన్నమాట. మందిరాన్ని తీసుకొని వెళ్ళి, సో హీ విల్ టేక్ టువర్డ్స్ ఈస్ట్ వెస్ట్ అన్నీ రాసి ఉంటుంది. సో ఒక నది అనేది అక్కడ చిన్న ఒక ఊబి లాంటివి కనిపిస్తుంది అన్నమాట. సో అక్కడ రాయబడి ఉంటుంది. 3లో మీరు వెళ్తారనుకోండి. సో కొన్ని క్యూబిట్స్ ముందు వెళ్ళి ఆయన కొలుతూ ఇది కొలత తీసుకుంటూ ఆయన ఏంటంటే రమ్మని చెప్తారు. ఆమెన్ హల్లెలూయా. సో ఒకసారి 3 ఒకసారి చదువుతావు అమ్మ. 3లో ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. ఎంతవరకు వచ్చింది నీళ్ళు? పాదం వరకు, అంతే కదా. మా భాషలో పాదం వరకే, యాంకిల్ అంటే పాదమే కదా. సో అంతవరకు వచ్చింది. సో ఇట్ ఈజ్ రివర్ విచ్ స్పీక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని ఆలయంలో ఒక రివర్ అనేది ప్రవహిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసుకొని తీసుకొని వెళ్తుండగా ఆయన పిలుస్తున్నాడు, నువ్వు రా అని. సో ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే ఫస్ట్ యాంకిల్ వరకు వెళ్ళాడు. ఆమెన్ హల్లెలూయా. సో దేవుళ్ళు వచ్చేటప్పుడు మేము యాంకిల్ వరకు వచ్చేసి కొంతమంది ఆగిపోతుంటారు. నది ఎంతమంది అనుభూతి ఉంది? రివర్లో వెళ్ళడం ఎంతమంది అనుభూతి ఉంది? ఇక్కడ ఎస్పెషలీ బీచ్లో ఎంతమంది వెళ్ళారు? ఆర్కే బీచ్ వెళ్ళి ఇంతవరకు యాంకిల్ వరకు ఎంతమంది వెళ్ళారు? హల్లెలూయా. ఎలాగుంటుంది అక్కడ? చాలా చికాగ్గా ఉంటుంది, నో డౌట్. ఎండలో ఉంటాము, చాలా వేడిగా ఉంది. అక్కడ వెళ్ళగానే వాటర్ టచ్ చేయగానే చాలా చల్లగా ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ బీచ్లో అలా కనిపించదు, కానీ నదిలో వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది. అక్కడ ఏంటి ఉంటుంది అంటే చాలా చల్లగా ఉంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు అయితే గెంతారు, ఓకే చాలా బాగుంది అని ఇలాగ అంటారన్నమాట. సో ఇట్ గివ్స్ ఎక్సైట్మెంట్. దేవుళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడైతే నదిలో అంటే దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావు, ఎప్పుడైతే దేవుని ఆత్మలో నువ్వు ముందు కొనసాగుతున్నావు, నీ జీవితంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది, అప్పుడు గెంతుతావు. బట్ ద థింగ్ ఈజ్ స్టిల్ ఆ పాదములు ఎక్కడ టచ్ అవుతుంది? ఈ భూమికి టచ్ అవుతుంది. మీరు చూస్తారా, మీరు ఇలా నడిచారు అనుకోండి, వెంటనే అక్కడ చాలా అంటే క్లీన్ వాటర్ వెంటనే పాడైపోవడం మీరు చూస్తారు, మడ్డీగా అయిపోద్ది కదా. అక్కడ మీకు ఎలాగనిపిస్తుంటుంది? అక్కడ ఉండాలి అనిపించదు. కొన్ని నిమిషాల తర్వాత మీకు అక్కడ ఉండాలి అనిపించదు, ఎందుకంటే అది చాలా స్టిక్కీగా ఉంటుంది. దట్ ఈజ్ అవర్ నేచర్. దేవుడు పిలుస్తున్నాడు. ఒక యాంకిల్ అనుభూతికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మేము పాపంలో పడిపోవడం అనేది చూస్తాం. కొంతమంది చెప్తారు, దేవుళ్ళు వచ్చిన తర్వాత నేను ఫిల్మ్ చూడాలి అనుకుంటున్నాను, ఫిల్మ్ చూడలేకపోతున్నాను, లేకపోతే ఇంకా ఏమైనా అలవాటు ఉంది అనుకోండి, అది వదలలేకపోతున్నాను. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఏంటంటే యూ వాంట్ టు ఎంజాయ్. నో డౌట్ ఆ వాటర్ చాలా చల్లగా ఉంది, నీకు చాలా ఆనందం కలిగిస్తుంది, కానీ నువ్వు ఏటవుతున్నావంటే సతమతం అవుతున్నావు. ఇంకొకటి ఏంటంటే ఆ స్థలంలో నువ్వు ఉంటే పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది చాలా స్లిప్పరీ ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మడ్ అనేది ఉంటుంది. మడ్ అంటే తెలుగులో మట్టి ఆ జిగట మట్టి ఉంటుంది, కాబట్టి అక్కడ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది సరిపోవు మా జీవితంలో. చాలామంది ఏంటంటే సంఘములు వస్తారు కానీ ఒక్క స్థితిలోనే హ్యాపీ అయిపోయి, మై గోల్ ఈజ్ టు గో టు ద చర్చ్, కానుక ఇవ్వడం, చర్చ్ అటెండ్ చేయడం, పాటలు వినడం, హలో హాయ్ బాయ్ అని చేసి వచ్చేయడమే. తర్వాత నా బ్రతుకు నాదే.
సి ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ దట్ స్టేజ్, ఒకవేళ 10 సంవత్సరం అయిపోయిందేమో, 5 సంవత్సరం అయిపోయిందేమో, ఒకవేళ 1 సంవత్సరం అయిపోయిందేమో, నువ్వు ఆ స్టేజ్లో ఉన్నావంటే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఫాల్. నువ్వు పడిపోవడానికి చాలా ఛాన్సెస్. ఎందుకంటే నువ్వు మడ్లోనే ఉన్నావు. నో డౌట్ పరిశుద్ధాత్ముడు నిన్ను ఆక్యుపై చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆయన బలవంతం చేయడు. కాబట్టి నీకు ఎంతవరకు ఆయన ఆక్యుపై చేయగలుగుతాడు? పాదం వరకు. ఆయన పట్టుకుంటే నీ పాదమే పట్టుకోవాలి. మీ పరిస్థితి అలాగుంటుంది. ఆయన ఎప్పుడు కూడా నీకు, ఇట్ ఈస్ నాట్ యూ ఆర్ గోయింగ్ టు ప్రే, ఇట్ ఈస్ హీస్ ప్రేయింగ్ యూ. పాదం పట్టుకోవడం అంటే ఏంటి? ఆయన నీకు గోజాడి ఎప్పుడు బాబుగా పడిపోతావురా, ఇలాగ అయిపోతావు, నాశనం అయిపోతావు, ఇది చెప్తా అంటే దేవుని సేవకుల ద్వారా వింటూనే ఉంటావు, ఆ విధంగానే బ్రతుకునే ఉంటావు. బట్ ద థింగ్ ఈజ్ యూ ఆర్ ఇన్ అ స్లిపరీ గ్రౌండ్. నువ్వు ఒక మట్టి అంటే చికటగలిగిన మట్టిలో నువ్వు ఉన్నావు. పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. దేవుని కోరింది అది కాదు. దెన్ ద ఏంజల్ హీఈస్ కాలింగ్ వన్స్ అగైన్, ఎజికేల్ని పిలుస్తున్నాడు. ఏంటంటే ఇంత లోపల రారా బాబు అని. సో హీఈస్ గోయింగ్. ఒకసారి చదువు నాన్న, 4లో చూడు అక్కడ. అంతవరకు ఓకే. మోకాల వరకు వెళ్ళారు ఆయన. మోకాల వరకు వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? ఇంకా ప్రాబ్లం, ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏంటంటే వాటర్ నిన్ను గ్రిప్ చేయడం మొదలెడతాడు. ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి ఒక మీటింగ్లో దేవుడు నీతో మాట్లాడు, నీలో ఇది బాగాలేదురా బాబు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే యూ విల్ హ్యావ్ అ ప్రాబ్లం. ఎప్పుడంటే నువ్వు ఇంకా ఇంతకుముందు ఫస్ట్ స్టేజ్లో నువ్వు జంప్ చేయడానికి ఛాన్సెస్ ఉండేది. ఇంతవరకు వాటర్ వచ్చేటప్పుడు నువ్వు జంప్ చేయలేవు. న్యాచురల్లీ మేము జంప్ చేయలేము. అదేంటంటే పట్టిసినట్టు ఉంటుంది. ఇప్పుడు సాక్స్ వేస్తే ఎలాగా బిగించినట్టు ఉంటుంది. సో హోలీ స్పిరిట్ వాంట్స్ టు గ్రిప్ యూ. కానీ నీ యొక్క కోరికలు, నీ యొక్క ఇష్టాలు, నీ యొక్క జీవిత విధానం ఏంటంటే హోలీ స్పిరిట్ విరుద్ధంగా పని చేస్తూనే ఉంటుంది. నువ్వేం చేస్తుంటావు? లేదు నా ఇష్టమే అని పలుకుతుంటావు. అయినను ఆయన నీకు గ్రిప్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ చూడనా, దాంట్లోనే ఉంటుంది. మొరల్లో అంటే వేస్ట్ వరకు వచ్చింది. ఇది మరీ పరిస్థితి ఇంకా కొద్దిగా ఒత్తిడి ఎక్కువ పెట్టడం దేవుడు మొదలెడతాడు. హోలీ స్పిరిట్ ప్రతి గడియ, నువ్వు ఆదివారమే కాదు, నువ్వు ప్రతి గడియ ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో ఉంటున్నావు, నీ భర్తతో ఏ విధంగా మాట్లాడు, నీ భార్యతో ఎలాగ ప్రవర్తిస్తున్నావు, ప్రతిదీ దేవుడు నీ నుంచి కోరుతాడు. అది ఇంతవరకు. నడుము ఒక్కసారి ఇరిగింది అనుకోండి, యాకోబు ఏమయ్యాడు? ఐఎమ్ ఫెయిల్డ్, వదిలిస్తాడు అన్నమాట కదా. నడుము ఎంతవరకు బలంగా ఉంది అంతవరకు దూతని పట్టుకొని నిన్ను వదలను అంటే వదలను అంటున్నాడు. బట్ ఎప్పుడైతే నడుము టచ్ అంటే ఆ బలం అనేది పోయింది. దేవుడు కోరింది మా బలం పోవాలని. ఆమెన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్లో వస్తున్నావు, నువ్వు హాఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, హాఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు కొంతవరకు నీ ఆలోచన విధానం మీద నువ్వు డిపెండ్ అవుతావు, కొంతవరకు దేవుని మీద. అది సరిపోవు. ఎందుకంటే స్టిల్ నీ కాలు ఎక్కడ ఉంది? మట్టిలోనే ఉంది. నువ్వు నడుస్తూనే ఉన్నావు. దేవుని ఒక నది నిన్ను ఇటువైపు తీసుకొని వెళ్ళాలి అనుకుంటే నువ్వు అంటావు లేదు, ఐ విల్ గో దట్ సైడ్. నీ ప్రతి ఒక్క డెసిషన్స్ మేకింగ్లో నీకు ప్రాబ్లం అవుతుంది. అది మ్యారేజ్ అవ్వచ్చు, అది స్టడీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా అవ్వచ్చు. ఈ లోక విధంగా ఏ డెసిషన్స్ నువ్వు తీసుకోవాలి అనుకుంటావు, దాంట్లో ప్రాబ్లం. ఆత్మీయంగా కూడా నీకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆ నది నీ నడుముని అట్టు తీసుకొని వెళ్తే లేదు, నేను ఎట్టే వెళ్తానంటావు. సో దట్ ఈస్ నాట్ ఇనఫ్. నెక్స్ట్ 5th చదువునాను. అది కావాలి. ఆమెన్. ఒక్క స్టేజ్ వచ్చింది, ఒక్క స్థలంలో ఆయన వచ్చాడు. ఇంకా నేను ఆ నది ఆసమాసిగా అనుకున్నాడు. హోలీ స్పిరిట్ నాకు చాలా ఆసమాసిగా ఉన్నాడు. ఓకే, నాకు వచ్చేసి కొద్దిగా ట్రిక్కులు చేస్తున్నాడు, నేను చాలా హ్యాపీ అవుతున్నాను. యేసులో రక్షణ, యేసులో జయము అని గెంతుతున్నాను చాలు అనుకున్నాను. తర్వాత
నీ వరకు వచ్చింది, తర్వాత వేస్ట్ వరకు వచ్చింది, తర్వాత ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఆయన ఒక కన్ను తెరవబడింది. ఏంటంటే ముందుకి చాలా భయంకరంగా ఉంది, ఇంకా నేను దాటలేనేమో. దట్ ఈస్ ద స్టేజ్ యూ వోంట్ స్ట్రగల్ విత్ యువర్ ఫ్లెష్. నువ్వు ఆ స్టేజ్కి వచ్చావనుకో, నీ యొక్క శరీరంతో నువ్వు పోరాడడం నీ జీవితంలో బంద్ అయిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. యూ వోంట్ ఫైట్. ఆ స్టేజ్ వచ్చేటప్పుడు ఆ నీళ్ళు ఎటు నీకు తీసుకుని వెళ్తుంది. ఇంకా నీ కాలము ఇంకా కిందికి టచ్ అవట్లే, భూమిలో టచ్ అవ్వట్లేదు. నువ్వు వాటర్లోనే ఉన్నావు. దట్ వాటర్ ఒకవేళ నీకు తూర్పు వైపు తీసుకొని వెళ్ళాలని తీసుకొని వెళ్తుంది, నీకు వెస్ట్ వైపు తీసుకొని వెళ్ళాలంటే తీసుకొని వెళ్తుంది. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ విల్ డూ. ఆమెన్, హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్లో మేము వెళ్ళాలని దేవుని యొక్క కోరిక ఉంది. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆ స్థితి వస్తుంది, ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. ఆ స్థితిలో ఉన్నోళ్ళు ఏం దాటిపోతారంటే, వాళ్ళని ఏది కూడా తాకలేదు. ఎలాంటి థింగ్స్ తాకలేదు అంటే అఫ్లిక్షన్ అనేది తాకలేదు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారి గురించి మేము విన్నాం. అఫ్లిక్షన్, ఆయన జీవితంలో ఏది వచ్చినా నేను దాటేస్తానని ఒక స్టేజ్లో వచ్చారు. ఆయన ప్రాణం పోయింది, ఏ విధంగా పోయింది మాకు తెలీదు. బట్ ద థింగ్ ఈజ్, ఆ అఫ్లిక్షన్ అనేది, కర్స్ అనేది లేదు, ఫెయిలియర్ అనేది లేదు. ప్రతిరోజు జయం అనేది చూస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్త విధంగా ఆయన నడుస్తున్నాడు. ఆ నది ఎటు తీసుకొని వెళ్తే అటు వెళ్తున్నాడు కాబట్టి సిక్నెస్ అనేది ఉండదు. చాలామంది జీవితంలో నడువు వరకు వచ్చేసి ఉండిపోతుంటాము కాబట్టి సిక్నెస్ అనేది చాలా సతమతం, నా ఇష్టం, నా కోరికలు అనేది ఉంటుంది. కాబట్టి మా యొక్క జీవిత విధానము మాకు సిక్నెస్ వైపు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చాలామంది సారోలో దిగిపోతారు, చాలామంది దిగులు చెందుతుంటారు, చాలామంది బిట్టర్నెస్లో ఉంటారు, చాలామంది చాలా బిట్టర్నెస్ ఏం చెప్తారు, చేదు అనుభూతి. కొంతమంది అయితే డెత్, ప్రతిరోజు వాళ్ళు బ్రతికిన వాళ్ళు చనిపోనట్టే ఉంటారు. ఎందుకంటే ఈ మొత్తానికి కారణం ఏంటంటే నీ పాదం ఆ భూమిలో టచ్ అవుతుంది. యూ హ్యావ్ సిన్. సిన్ ఈజ్ డ్వెల్లింగ్. నువ్వు దేవుని ఒక నివాస స్థలానికి నువ్వు ఆశ్రయించిపోతే నీ ఒక శరీరం అనగా నీ ఆలయంలో సిన్ అనేది ఆక్యుపై చేసుకుని నీకు ఇట్ విల్ డైవర్ట్ యూ, ఇట్ విల్ డిరెక్ట్ యూ, నిన్ను నడుస్తూ తీసుకొని వెళ్తుంది. సో వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ టు దట్ ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్, ఎక్కడైతే నది మాకు ఏ విధంగా తీసుకొని వెళ్తుంది ఆ స్థితిలో మేము వెళ్తున్నాము, అటువైపు వెళ్తున్నాము అనుకోండి, దెన్ హీ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్. అప్పుడు మేము అనుకుంటాము. ఇప్పుడు ఫిఫ్త్ ఒకసారి చదవండి. కాదు అంటే సారీ, సామ్ 5th verse ఒకసారి. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు మా బలము ఏటై ఉంటుంది, ఆ నది ఒక బలము మా బలమై ఉంటుంది. అంటే ఆ నది ఎవరై ఉన్నారు? దేవుడు అయి ఉన్నాడు, దేవుని ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఏది కోరుతారో అది నాకు తగ్గుతుంది. సో వాట్ ఎవర్ ఇన్పుట్ అనేది ఆయన ఎస్ అంటే నేను కూడా ఎస్ చెప్తాను. ఆ సమయంలో ఏంటవుతుంది అంటే చూడండి, 2 Corinthians 12:9 ఒకసారి చదువుదాము. ఆమెన్, హల్లెలూయా. ఇది మా జీవితంలో జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నేను బలహీనుడు అని. ఐఎమ్ వీక్ అని నువ్వు గమనిస్తావు. నేను ఏమి చేయలేను, ఎందుకంటే నా ఇంకా శక్తి సామర్థ్యం, నా జ్ఞానం సరిపోదు. కానీ ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ దిస్ రివర్. ఆ రివర్లోనే నివాసం చేయాలని, ఆ రివర్ ఎటు తీసుకొని వెళ్తే అదే నాకు బలమై ఉంది అని నువ్వు గమనిస్తే అప్పుడు నీ జీవితం ద్వారా దేవుని యొక్క పవర్ అనేది ఆయన బయలుపరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. సెకండ్ చూడండి ఒకసారి, ఒకసారి చదవనా. 2nd verse, సేమ్ సామ్.
84. ఓకే, ఇక్కడ మేము ప్రాణము విన్నాము, హృదయం విన్నాము, ఆత్మ విన్నాము, ఇలాంటి అన్నీ ఉన్నాయి. కానీ శరీరం ఎప్పుడు కోరుకోదే. నా శరీరం నా సొంత స్వార్థం కోరుకుంటుంది. ఆదివారం వచ్చేటప్పుడు నేను పడుకోవాలనుకుంటాను. నాకు ఎందుకు చర్చ్కి వెళ్ళాలి, ఆన్ టైం నాకు అవసరం లేదు, 10:30 చేసి నేను వెళ్ళవచ్చు అని నా శరీరం అనుకోవచ్చు కదా. కానీ నా శరీరం కోరుకుంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. ఎప్పుడైతే ఈ నదిలో మేము తేలడం మొదలెడతాము, దెన్ ఆర్ ద ఫ్లెష్లీ డిజైర్స్ అనేది దేవునికి అర్పిస్తాము. ప్రతీదీ ఆయన చిత్త విధంగా జరుగుతుంది. ఇంతకుముందు నోటి ద్వారా లేనిపోయిన మాటలు వచ్చేది, కానీ ఇప్పుడు దేవుని పలికే మాటలు స్టార్ట్ అయిపోద్ది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు అనుకోకుండా నేను దీవించానా అని అనుకుంటావు. కొంతమంది చాలా ప్రయాసపడుతుంటారు, నేను బాగా అయిపోతాను. అరే బాబు, లోపల నీకు మంచిది లేదు, నువ్వు ఎలా బాగైపోతావు? యూ హ్యావ్ టు కమ్ టు దట్ ఎక్స్పీరియన్స్. దేవుని ఆత్మలో నువ్వు పడడం, ఆయన ఒక నదిలో నువ్వు స్విమ్ చేయడం నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్లీ నువ్వు అలా మారిపోతావు. ఆమెన్, హల్లెలూయా. ఇంకా సెంట్ స్మెల్ ఇది కొట్టడం అవసరం ఉండదు. wherever you will go, the fragrance of the Lord will follow and it will flow and it will touch so many. Amen, hallelujah, praise the Lord. అలాంటి ఒక జీవితం దేవుడు కోరుతున్నాడు. అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటావు. చూడండి, ఇక్కడ చాలా బాగుంటుంది. అంటే ఆయన ఒక కోరిక ఏంటంటే మందిరంలో ఏ విధంగా ఎంటర్ అవ్వాలి. చూడండి, 3 ఒకసారి చదవండి. అది కాదు, 3 సేమ్ వర్స్, అంటే సామ్లోనే 84:3 చదవండి. సారీ, తెలుగులో 3 చదవండి. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళ థాట్స్ చూడండి ఎలాగుంది. అరే, నేను ఎంటర్ అయిపోతున్నాను కదా, కానీ ఒక పిచ్చుకు దానికి ఎంటర్ అవ్వడానికి యాక్సెస్ ఉంది. హ్యాపీలీ వెళ్ళేసి అక్కడ పిల్లలు కూడా పెడుతుంది, అక్కడ నివసిస్తుంది. నేను అలాగే ఉంటే ఎంతో బాగుందని ఆశిస్తావు. ఆమెన్, హల్లెలూయా. దేవుని పరిచర్యలో నువ్వు చేతి కలుపుతావు. నువ్వు ఇష్టము ఎలాగుంటుందంటే ఆ స్థితిలో వచ్చేటప్పుడు నేను ఏమైనా చర్చ్ గురించి ఏమైనా చెయ్యాలి, పాస్టర్ గారికి ఏమైనా హెల్ప్ చేయాలి, లేకపోతే ఎవరు రోగంలో ఉంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి, లేకపోతే ఎవరితో కాంటాక్ట్ చేయాలి. వారానికి ఒకసారి ముఖం చూడడం కాదు, ఫోన్ చేసుకొని సిస్టర్ బాగున్నారా, బ్రదర్, ఎప్పుడన్నా మా జీవితంలో అలా జరుగుతుందా? జరగట్లేదంటే దిస్ వర్డ్ ఈజ్ నాట్ ఫీలింగ్, యూ డోంట్ హ్యావ్ డిజైర్. మీకు చాలా బాధ కలుగవచ్చు, కానీ నేను చెప్తున్నాను, మాలో ఆ ఆశ కలగలేదు. ఒకరి గురించి ప్రార్థన చేయడానికి సంఘంలో ఉన్న అంటే సంఘస్థుల గురించి ప్రార్థన చేయడానికి భారం నీకు రావట్లేదు. ఐ విల్ కమ్ అండ్ గో అనుకుంటున్నావు అనుకో, నీ జీవితంలో ఈ వాక్యము నెరవేరదు. నీకు ఆశ రావాలి. జస్ట్ లైక్ దట్ స్పారో, ఆ పిచ్చుక ఏ విధంగా లోపల వెళ్ళి నివసిస్తుంది, ఆ అనుభూతి నీలో వచ్చేటప్పుడు నువ్వు సంఘం గురించి పట్టించుకుంటావు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఫ్యాన్ బాగాలేదేమో, ఆ ఫ్యాన్ ఏమైనా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇవ్వడం అవసరం లేదు. నీకు థాట్ రావాలి. నీకు రాలేదు అనుకో, సంథింగ్ రాంగ్ విత్ యూ. ఆర్ యూ అండర్స్టాండింగ్? నేను టైంగా వెళ్ళకపోతే పర్లేదు, నేను పాటలు పాడుతున్నానా, లేకపోతే వర్షిప్ లీడ్ చేస్తున్నా, లేకపోతే ఏమైనా చదువుతున్నా. నో, యువర్ ప్రెజెన్స్ ఇస్ రిక్వైర్డ్. నువ్వు వచ్చేసి ప్రార్థన 2 నిమిషాలు చేస్తే ఎంతో బలంగా దేవుని యొక్క ఆత్మకార్యం. యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. దేవుని యొక్క శరీరంలో నువ్వు ఒక భాగమై ఉన్నావని నువ్వు గుర్తించాలి. అప్పుడు ఈ వాక్యము నీలో సఫలమవుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. ఇంకొక మాట చూడండి, 6th ఒకసారి చదువుదాము. ఆమెన్, హల్లెలూయా. బాకా అనగా బిట్టర్ క్రై మాట, మూలుగులతో అంటే అరవడం మాట. అలాంటి ఒక స్థలం అది.
అది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు ఫలానా చోటు బక్క అని, అలాగ లేదు కానీ, బట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ క్రై, బిట్టర్ క్రై. నువ్వు బిట్టర్ క్రై నుంచి వెళ్ళేటప్పుడు నీ జీవితంలో బాగా అనుభూతి అయినా నువ్వు ఏ విధంగా మార్చగలుగుతావు? చదవండి ఒకసారి సిస్టర్. ఆమెన్. అది డ్రైగా ఉన్న నీ యొక్క జీవితం దాన్ని మార్చివేస్తుంది. బహుశా ఈరోజు కొంతమంది సంఘంలో ఉన్నారు, మీ యొక్క కుటుంబ పరిస్థితి లేకపోతే మీ యొక్క జీవితం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలాగుందంటే బాకా లాంటి. కొంతమంది అనుకుంటున్నారేమో నేను బాకాగా మారిపోయాను, నా జీవితమే చేదు అయిపోయింది అనుకుంటున్నాము. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే ఈ పాయింట్స్ నీలో ఉంటుంది, నువ్వు బాకా లోయ నుంచి వెళ్ళినా అక్కడ లివింగ్ వాటర్ అనేది, పూల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆమెన్ హల్లెలూయా. పూల్స్ అనగా ఏంటి? ఊట కదా. ఆమెన్ హల్లెలూయా. అలాంటి జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇంకొక మాట, ఇది నాకు దేవుడు సంఘంలో ఎవరు ఉన్నారు నాకు తెలీదు, కానీ ప్రొఫెటికల్లీ గాడ్ స్పోక్ టు మీ దిస్. ఐజియా 60:14 ఒకసారి చదవండి. I don't know who you are, but this is the word for you. Isaiah 60:14. మైక్లో చదువు నాన్న, అందరూ వింటారు కదా. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ యొద్దకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఇంకొకసారి చదువు నాన్న. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఒకవేళ నీ జీవితం బాకాగా ఉందేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవ్రీథింగ్ హీస్ గోయింగ్ టు డూ. ఆమెన్ హల్లెలూయా. ఐ am going to do a new thing, his word says. ఆమెన్ హల్లెలూయా. నేను ఒక వింతైన క్రొత్త కార్యం నేను చేయబోతున్నాను. నువ్వు ఆల్రెడీ దాంట్లో అడుగు పెట్టున్నావు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి దేవుని వాక్యము, ఈ వాక్యం పట్టుకుందాము. అప్పుడు ఆ బాకా అనేది మారిపోయి లివింగ్ వాటర్ పూల్గా మారిపోతుంది. ఆమెన్ హల్లెలూయా. అప్పుడు 7th చూడండి, ఒకసారి చదువుదాం. ఓకే, ఇంగ్లీష్లో ఒక మాట చెప్దాం. ఐ విల్ గో, నోరిప్పండి, డబ్బు అడగను మీకు. ఐ విల్ గో, ఆంటీలు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. నేను బలం నుంచి ఇంకా బలానికి వెళ్ళబోతున్నారు. ఆంటీ మీకు ఏమీ జరగదు, మీరు బలం నుంచి బలంకి వెళ్తారు. ఆమెన్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐ విల్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, హల్లెలూయా. నేను మహిమ నుంచి ఇంకా మహిమకి వెళ్ళబోతున్నాను. వీ హ్యావ్ టు కన్ఫెస్ దోస్ థింగ్స్, దెన్ ఓన్లీ వీ ఆర్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అప్పుడు దేవుని యొక్క మందిరంలో నువ్వు స్వేచ్ఛతో ఆనందిస్తావు, ఆయన అనిపిస్తావు. ఆనాడు దావీదు అవ్వచ్చు, లేకపోతే కోరా సంతానం ఎందుకు మందిరం గురించి వాళ్ళు అంతా తహతహలాడిపోయారంటే, మందిరం వెళ్ళకపోతే వాళ్ళకి దిక్కుదారి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అక్కడే ఉన్న ఒక లిమిటెడ్ హోలీ స్పిరిట్ అనేది, లేకపోతే దేవునికి సన్నిధి అనేది ఉండేది. కానీ దేవుడు చెప్తున్నాడు, మా హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఈ అనుభూతిలో ఎప్పుడైతే మేము వెళ్తామో, ప్రతి జీవితంలో ప్రతి బాధల్లో మాకు జయం ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. డోంట్ కేర్ అంటాము. ఆమెన్ హల్లెలూయా. మరణం వరకు డోంట్ కేర్ అని చెప్పిన హొందా దేవుడు ఇస్తాడు. ఇట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్, ఇది నా స్ట్రెంగ్త్ కాదు, దేవుడు నన్ను బలమిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. సో దేవుని సన్నిధి మాకు నివాస స్థలముగా ఉండాలి, అది మేము కోరుకోవాలి. ఆమెన్ హల్లెలూయా. ఈ ఒక థాట్తో దేవుని సన్నిధిలో నిల్చొని ఆరాధిద్దాము. దేవుని సేవకులు వస్తుండగా ఒకసారి లెగుదామండి, అంత స్లోగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం తీసుకుంటాను. చర్చ్ ఈజ్ నాట్ అ చర్చ్ ఆఫ్ డెడ్లీ పీపుల్. వీఆర్ అలైవ్. మేము మృత దేవుణ్ణి సేవించలేదు. హీఈస్ వెరీ మచ్ యాక్టివ్. ఆయన ఎంత యాక్టివ్ అంటే నువ్వు ఒక్క అడుగు అనగానే నేను 10 అడుగు అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నాడు దేవుడు. ఈజ్ ఎ మ్యారథన్ రేసర్ ఆర్ సంథింగ్. ఆమెన్, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బీ యాక్టివేటెడ్ ఇన్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మలో మేము ఆ నడిపింపు పొందాలిమని నా ఒక ప్రార్థన. ఆ భావంతో దేవుని సన్నిధిలో ఆరాధిద్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.